మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ రోజురోజుకు మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. పరస్పర క్షిపణి దాడులతో పశ్చిమాసియా మొత్తం ఉలిక్కిపడుతోంది. ఇటీవలి దాడులలో ఇరాన్ కీలక నాయకులను కోల్పోగా ప్రతిగా టెహ్రాన్ కూడా ఇజ్రాయెల్ పౌర ప్రాంతాలపైన క్షిపణులు ప్రయోగించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావుడిగా G7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ నగరవాసులు నివాసాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్లయింది. ట్రంప్ హడావుడిగా సిచ్యువేషన్ రూమ్ని సిద్ధం చేయించి వాషింగ్టన్కు తిరిగి రావడంతో అమెరికా కూడా ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం దాదాపు 20 అడుగుల పొడవుండే JBU-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సి ఉంటుంది. ఇది సుమారు 13,600 కిలోల బరువు ఉంటుంది. దీనిని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయిన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గార్సియా బేస్కు చేర్చింది. దీనికి తోడు రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలను అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తోంది. అమెరికా విమాన వాహక నౌక USS నిమిట్జ్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయలుదేరింది. ఇదిలా ఉంటే ఇరాన్ సైన్యాధికారి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా మారాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పైన అనుదాడి చేస్తే ఇజ్రాయెల్ పైన పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తుందన్న వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే జరిగితే మున్ముందు ఎలాంటి విపత్కర పరిస్థితులు చవిచూడవలసి వస్తుందో అన్న భయాందోళన మొదలైంది. పాకిస్తాన్ రాకతో యుద్ధం ఎటు మల్లబోతుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లోని మొసాద్ డ్రోన్ ఫ్యాక్టరీ పైన ఇరాన్ దాడి చేయడం కలకలం రేపింది. పేలుడు పదార్థాలు, డ్రోన్ల భాగాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మొసాద్కు చెందిన ఏజెంట్ను ఉరితీశారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రం అవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్లో ఉన్న భారతీయుల తరలింపునకు చర్యలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. గగనతలం మూసి ఉండడంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా మొదట ఇరాన్ నుంచి భారత పౌరులను సరిహద్దు దాటించి తదుపరి వారికి విమానాల ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు. మొదటి విడతలో భూమార్గం ద్వారా ఆర్మేనియాకి చేరుకోనున్నారు. ఇందుకోసం భారతీయ విద్యార్థులకు భూ సరిహద్దు దాటడానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇరాన్లోని ప్రధాన నగరాలపైన ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తున్నందున ఇరాన్లో చిక్కుకున్న సుమారు 10,000 మంది భారతీయులను తరలించడానికి సురక్షితమైన మార్గాన్ని అందించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. యుద్ధం తీవ్రమైతే దాని ప్రభావం భారత్పై పడే అవకాశం కనిపిస్తోంది. యూరప్, ఉత్తర ఆఫ్రికా, అమెరికా తూర్పు తీరానికి మన ఎగుమతులలో 30% బాబ్ ఎల్ మాండెబ్ స్ట్రేట్ నుంచే వెళ్తాయి. ఈ మార్గంలో కూడా అవాంతరాలు కలిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల ఎదురవుతున్న పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. త్వరలోనే షిప్పింగ్ కంపెనీలు, కంటైనర్ సంస్థలు, ఇతర సంబంధిత వర్గాలతో కేంద్రం సమావేశం కానుంది. ఈ సమావేశంలో భారత వాణిజ్యం పైన పడే ప్రభావాన్ని అంచనా వేసి సమస్యలకు పరిష్కార మార్గాలను నిర్ణయిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.